10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ సంఘం మరియు బలిజ చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో బాధపడుతున్న అభినేని లక్ష్మమ్మకు వైద్య ఖర్చుల నిమిత్తం 15,000 రూపాయలను ఆర్థిక సహాయం చేశారు. విద్య, వైద్యం, వివాహం లాంటి ఆపద సమయాలు ఏవైనా ఎదురై ఆర్థికంగా వెనుకబడి నిస్సహాయస్థితిలో ఉన్న నిరుపేదలకు సహాయాన్ని అందించేందుకు తాము ఎల్లవేళలా ముందుంటామని సంఘ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మణి, ప్రధాన కార్యదర్శి గుండు మనోజ్ కుమార్, గౌరవ అధ్యక్షులు ఫకీర్ గారి గోపాల్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, గౌరవ సభ్యులు లక్కాకుల సుబ్బారావు, అడపాల రాము, బొక్కిసం రమేష్, లక్కాకుల కులదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తోలిమిట్ట సమస్య శంకయ్య గారు వారి భార్య వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉన్న కారణంగా గతంలో మా యొక్క కాపు సంఘానికి వాళ్ళు తెలియజేయడం వల్ల మా సంఘంలో సభ్యులందరూ కూడా మా సంఘ సభ్యులతో అందరితో కూడా దాని మీద చర్చించి వారికి ఏదో ఒక విధంగా ఆర్థిక సహాయం చేయాలని ఒక తుకత్యం వచ్చి ఈరోజు వచ్చారంటే మా సంఘం తరఫున అందరం కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఒక మా యొక్క కాపు సంఘం వాళ్ళకి కానీ కాపు తెలంగాణ బలిజ ఎవరికైనా సరే ఆర్థిక ఇది ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా యొక్క కమిటీకి కనుక తెలియజేసినట్టయితే ఆర్థికంగా మేము భవిష్యత్తులో చేస్తాం. అదేవిధంగా మా కాపు సోదరులు అందరూ కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అందరూ కూడా దీని సాయంత్రం ఈరోజు శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం వెంకటగిరి, అలాగే శ్రీకృష్ణదేవరాయ బలిజ చేయూత ఫౌండేషన్ ద్వారా, అంటే 2 సంస్థలు ఇక్కడ మమేకమయ్యాయి. బలిజ చేయూత ఫౌండేషన్ ప్లస్ శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం సంయుక్తంగా 15,000 రూపాయలు శంకరయ్య గారి భార్యకి క్యాన్సర్ తోటి ఆమె బాధపడుతుంది, నోటి క్యాన్సర్ తోటి DBR హాస్పిటల్ నందు ఆమె చికిత్స పొందుతుంది. ఆమెకి ఆర్థిక సాయం ఈరోజు 15,000 రూపాయలు మా సంస్థ తరఫు నుంచి అందజేశాము. దీన్ని మేము ఎంతో బాధ్యతగా భావిస్తున్నాము. విద్య, వైద్యం, ఉపాధి, వివాహం, చావు సంఘంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎవరికైతే అవసరం ఉందో, ఎక్కడైతే మా ఆవశ్యకత ధన సాయం కావాలనుకుంటామో అక్కడ తప్పకుండా శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం వాళ్ళందరికీ కూడా చేయూతిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో తేజోమానంగా ఈ శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘాన్ని మా అధ్యక్షులు తమటం మణి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కార్యవర్గమైన అమూల్యమైన సభ్యులు, గౌరవ సభ్యులు లక్కాకుల సుబ్బారావు గారు, డాక్టర్ రమేష్ గారు, మా సోదరుడు ఫకీర్ గారి గోపాల్ గారు, డాక్టర్ గోపాల్ గారు, అడపాల రామన్న, అలాగే ఏంటంటే మా డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, అలాగే మా అన్న పేరు కులదీప్ అన్న, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మెంబర్స్ తక్కువ. ఎక్కడైనా సరే వెంకటగిరి నలుమూలల కాపు సోదరులకు ఎటువంటి ఆపదలున్నా అన్న అంటే మేము ఉన్నామనే ధైర్యంతో ముందుకొచ్చి వాళ్ళకి సాయం చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాపు.